మీరు ఎప్పుడైనా ఈ రహస్య యుద్ధం గురించి విన్నారా? ఈరోజు మనం అలాంటి ఒక ఉత్కంఠ భరితమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే పాకిస్తాన్ ప్రాంతంలోని బలూచిస్తాన్లో జరిగిన ఆపరేషన్ బూమ్. ఈ పేరు మీరు ఎప్పుడు వినుండరు, ఇది మీడియాకు కూడా తెలియదు. ఈ ఆపరేషన్ పాకిస్తాన్ కుదిపేసింది. అంతేకాదు దీని వెనక భారత్ ఉందనే బలమైన ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అది ఎలా, ఎందుకు అని అనుకుంటున్నారా? అయితే ఈ పూర్తిగా ఈ వీడియో చూడండి. మీ మతి పోగొట్టే రహస్యాలు నేను చెప్పబోతున్నా. జూలై 9, 2025న బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ BLF పాకిస్తాన్ చరిత్రలో అతి పెద్ద దాడిని చేపట్టింది. దాని పేరే ఆపరేషన్ బూమ్. కేవలం 2 రోజుల్లోనే, రెండే రోజుల్లోనే 8 జిల్లాల్లో 84 లక్షలపై పక్కా దాడులు జరిగాయి. ఇవి సాధారణ దాడులు అయితే కాదు, సైనిక స్థలిలో ఖచ్చితమైన సర్జికల్ స్ట్రైక్స్ అంటే మీకు ఒకటి గుర్తు చూడాలి. మనం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ మాదిరే ఇవి అద్భుతమైన సర్జికల్ స్ట్రైక్స్. ఈ దాడులు ప్రధానంగా పాకిస్తాన్ సైన్యంతో పాటు శక్తివంతమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ISI సైనిక చెక్పోస్టులపై చేశారు. ఈ స్ట్రైక్స్లో 50 మంది పాకిస్తాన్ సైనికులు, 9 మంది ISI ఆపరేటివ్లు ప్రాణాలు కోల్పోగా 7 మొబైల్ టవర్లు, అనేక చెక్పోస్టులు ధ్వంసం చేశారు. ఈ దాడి పాకిస్తాన్కు ఒక భారీ ఎదురు దెబ్బనే చెప్పొచ్చు. అసలు ఈ దాడి వెనక ఉద్దేశం ఏమిటి అంటే 1948లో బలూచిస్తాన్లోని కలాత్ రాజ్యం స్వతంత్రతను ప్రకటించింది. కానీ పాకిస్తాన్ దానిని బలవంతంగా ఆక్రమించింది. అప్పటి నుండి బలూచ్ ప్రజలు తమ స్వాతంత్రం కోసం పోరాడుతూనే ఉన్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA, బలూచిస్తాన్ రిపబ్లికన్ ఆర్మీ BRA, అలాగే BLF వంటి 19 తిరుగుబాటు గ్రూపులు ఈ పోరాటంలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం BLA దాదాపు 150 నుండి 200 దాడులు చేస్తోంది. 2020 నుండి ఈ దాడుల సంఖ్య 4 రెట్లు పెరిగింది. ఈ ఆపరేషన్ బాంబ్ బలోచ్ ప్రజల ఆక్రోశాన్ని, వారి స్వాతంత్ర్య కాంక్షను ప్రతిబింబిస్తోంది. నిజానికి ఈ ఆపరేషన్ బాంబ్ కేవలం ఒక దాడైతే కాదు, ఇది పాకిస్తాన్ అలాగే చైనాకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చినట్టే. ఆ సందేశం ఏమిటంటే పాకిస్తాన్ బలూచిస్తాన్ని విడిచిపెట్టాలి. విషయం ఏంటంటే బలూచిస్తాన్ అపారమైన ఖనిజ సంపద, లిథియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, గోల్డ్ కూడా కలిగి ఉంది. కానీ ఈ సంపదను అనాదిగా పాకిస్తాన్ దోచేస్తోంది. అంతేకాదు స్థానిక బలోచ్ ప్రజలకు ఈ సంపద నుండి ఒక్క రూపాయి కానీ, ఒక్క పైసా కానీ దక్కనీయకుండా అమెరికన్ కంపెనీలకు హక్కులు అప్పగిచ్చేస్తుంది ఆ భూముల మీద అని BLF ఆరోపిస్తోంది. మేము ఈ దాడులు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్కు ఒక గట్టి సమాధానం ఇవ్వాలని చేశామని, ఎందుకంటే అతను బలూచిస్తాన్ను విక్రయించాడు అని బలూచ్ ఫైటర్స్ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో ప్రశ్న, నిజానికి ఈ దాడి వెనక భారత్ హస్తం ఏమైనా ఉందా? ఈ ఆపరేషన్ వెనక భారత్కి సంబంధించిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంది అని పాకిస్తాన్ బలంగా ఆరోపిస్తోంది. భారత్ బలోచ్ తిరుగుబాటుదారులకు ఆయుధాలు, శిక్షణ, ఆర్థిక సహాయం అందిస్తోందని తీవ్ర ఆరోపణ అయితే చేస్తోంది. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ బలూచిస్తాన్లో మానవ హక్కుల గురించి మాట్లాడినప్పుడు పాకిస్తాన్లో ఆ విషయం పెద్ద గందరగోళమే సృష్టించింది. అంతేకాదు 2016లో కులభూషణ్ జాదవ్ అనే భారతీయుడిని బలూచిస్తాన్లో అరెస్ట్ చేసినప్పుడు పాకిస్తాన్ ఇది భారత్ జోక్యానికి ఆధారం అని పేర్కొంది. కానీ ఈ ఆరోపణలకు సరైన ఆధారాలు అయితే లేవు. అయినప్పటికీ ఈ దాడుల ఖచ్చితత్వం చూస్తే, అంటే ఆ సర్జికల్ స్ట్రైక్స్ దాడుల ఖచ్చితత్వం, సమన్వయం చూస్తే ఇవి ఒక సాధారణ తిరుగుబాటు గ్రూప్ సామర్థ్యానికి మించినవి అనిపిస్తోంది. 2 రోజుల్లో 84 టార్గెట్లపై దాడులు, అది బలూచ్ తిరుగుబాటు జరిగితే సాధ్యం కాదు. అందుకే వీళ్ళన్నీ భారత్ వైపు చూపిస్తున్నాయి, కానీ ఆధారాలే లేవు. ఒక్క బలూచిస్తాన్లోనే కాదు, పాకిస్తాన్ అన్ని వైపుల నుండి ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఖైబర్ పఖ్తూన్వా, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్పై TTP దాడులు కూడా చేస్తోంది. ఇటీవల ఖైబర్లో జరిగిన బాంబు దాడిలో 6 మరణించారు. సింధ్ ప్రాంతంలో చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టు వ్యతిరేకంగా నిరసనలు కరాచీ పోర్టును బ్లాక్ చేశాయి. దీనివల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ యుద్ధంగాని జరిగితే పాకిస్తాన్ బలహీన స్థితిలో ఉంది. కాబట్టి భారత్ చేతిలో ఓటమి పాలై పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది. ఆపరేషన్ బాంబ్ కేవలం ఒక దాడైతే కాదు, ఇది బలూచిస్తాన్ స్వాతంత్ర ఉద్యమానికి ఒక కొత్త అధ్యాయం అనే చెప్పొచ్చు. బలోచ్ నాయకులు ఇప్పటికే స్వతంత్ర బలూచిస్తాన్ ప్రకటించారు. భారత్ తదితర ఐక్య రాష్ట్రాల నుండి గుర్తింపు కోరుతున్నారు. బలూచిస్తాన్ పాకిస్తాన్కి సంబంధించిన 44% భూభాగాన్ని కలిగి ఉంది. అయితే కేవలం 5% జనాభానే ఉంది. ఈ భూమి సంపదతో నిండి ఉంది, కానీ బలోచ్ ప్రజలు మాత్రం
పూర్తి పేదరికంలో ఉన్నారు. ఈ ఆపరేషన్ బలూచిస్తాన్ను పాకిస్తాన్ నుండి విడిపోయేలా చేస్తుందా లేదా పాకిస్తాన్ ఈ సంక్షోభాన్ని అధిగమిస్తుందా అన్నది మాత్రం వేచి చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఈ ఆపరేషన్ బాంబ్ బలూచిస్తాన్ స్వతంత్రంగా దేశంగా మారుస్తుందా లేదా పాకిస్తాన్ ఈ తిరుగుబాటును అణిచివేస్తుందా? కామెంట్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి.